మన ఇంటికి మీ శత్రువు వచ్చింది. అది వచ్చిందా? అవును మేడం, మేఘమాల వచ్చింది. నీ చెల్లెలు ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉందన్న నమ్మకం నీకుందా లేదా? అయ్యో ఉందండి. అయితే ఏం చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రిషి, నువ్వా? సర్ప్రైజ్ నువ్వే ఇస్తావా? నేను కూడా ఇస్తాను. అర్థం కాలేదా? నువ్వు మా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేసావు కదా, అలాగే నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటి కంగారు పడుతున్నావు? అదేం లేదు రిషి. నైస్ హౌస్. మీ పేరెంట్స్ కూడా మంచి టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ. అవును, ఇంట్లో ఒక్కదానివే ఉన్నావేంటి? మీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారా? వాళ్ళు అమెరికాలో ఉంటారు. అవునా? మరి బ్రదర్స్ సిస్టర్స్? వాళ్ళెవరూ లేరు, సోలో. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు. ఏం తీసుకుంటావు రిషి? ముందు మీ ఇల్లు మొత్తం చూస్తాను. ఇల్లు చూస్తావా? చూడ్డానికి ఏముంది, ఇది జస్ట్ నార్మల్ హౌస్. కాదు, నా బుట్ట బొమ్మ ఇల్లు. పద, ఇల్లు చూపించు. ఈ గదిలో కొద్ది రిషి. ఏ? ఇది నా పర్సనల్ గది. అంటే ఇంకా మన ఇద్దరి మధ్యలో అడ్డుగోడలున్నాయా? అలా అని కాదు, పెళ్ళయ్యాకే నీకు ఇందులోకి ఎంట్రీ. నో, నేను ఇప్పుడే చూడాలి. ప్లీజ్ రిషి. నా గది చూపించానుగా, నీ గది చూపించు. అది కాదు రిషి. నిన్ను బ్రతిమాలి లాభం లేదు. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. తప్పుకో. నీ పర్సనల్ రూమ్ అన్నావు, ఇందులో స్పెషల్ ఐటమ్స్ ఏం లేవే. అంటే ఈ రూమ్ లో నువ్వే స్పెషల్ రిషి. మొదటిసారి నువ్వు మన బెడ్రూమ్ లోకి అడుగు పెట్టినప్పుడు ఏదైనా స్పెషల్ థ్రిల్ చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. డోంట్ వరీ, నువ్వు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ థ్రిల్ ముందు ముందు నేనే ఇస్తానులే. ఈ మేఘమాల ఏమైంది? ఈ గదిలోనే ఉండాలి కదా, వీడెక్కడికి వెళ్ళాడు? రే, ఎక్కడున్నావు? అది గదిలో లేదేంటి? పైన పెంట్ హౌస్ కి షిఫ్ట్ చేశాను మేడం. మీరు రిషిని పైకి రాకుండా మేనేజ్ చేయండి మేడం. వెరీ గుడ్, ఇంక నేను చూసుకుంటానులే. రిషి, కాఫీయా టీయా? రెండు వద్దు. నువ్వు అడగబోయేది కూడా వద్దా? నేనేం అడుగుతానో తెలుసా నీకు? అమ్మాయిలను అబ్బాయిలు ఏం అడుగుతారు? ఓ,
నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళావా? అదేం లేదు కానీ నిన్ను చోటుకి తీసుకెళ్తాను పద. ఆ, ఎక్కడికి రిషి? సరదాగా బయటకు వెళ్దాం అన్నావు కదా, ఒక చోటుకి వెళ్దాం. అదే ఏ చోటికి? సర్ప్రైజ్! ఈసారి నీకు నేను థ్రిల్ ఇస్తాను. కమ్. దిగుబట్టు బొమ్మ. ఎవరిల్లు రిషి ఇది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా బుట్టు బొమ్మ, దిగు. సర్ప్రైజ్లు ఇవ్వడం నీకే కాదు నాకు వచ్చు. కమ్ దిగు. పద. హాయ్ ఆంటీ. బుట్టబొమ్మ, ఆంటీ ఎవరో తెలుసా? మా చైత్ర పెళ్లి చేసుకున్న గౌరీబావకు మేనత్త. పేరు రోషనారా. ఈవెంట్ ఇంట్రడ్యూస్ చేద్దామనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మయ్యా, వీడికింకా నిజం తెలియలేదు. థ్యాంక్ గాడ్. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఆగండి ఆంటీ, మీరెవరో తనకు చెప్పాను, తనెవరో మీకు చెప్పాలి కదా. ఎవరు? తను నా బుట్ట బొమ్మ కాదు. నా అసలు బుట్ట బొమ్మ స్థానంలోకి మీరు క్రియేట్ చేసి పంపిన నకిలీ బుట్ట బొమ్మ. ఏంటి, ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఇందాక ఈ నకిలీ బుట్టబొమ్మ అలియాస్ నేత్ర మా ఇంటికొచ్చింది. నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది, కానీ నిజమేంటో తెలిసింది. ఎలానో తెలుసా? ఇంత సడన్ గా వెళ్ళిపోయిందేంటి బుట్టబొమ్మ? ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందా? ఏమై ఉంటుంది? సరే బాబు, మీరు ఫంక్షన్కి తప్పకుండా రావాలి. మరి నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆయమ్మ. ఏంటమ్మా మీరు ఎంత పెద్ద తప్పు చేశారు? నేను తప్పు చేశానా? లేకపోతే ఏంటమ్మా, మీ ఆశ్రమానికి నేను డబ్బు సాయం చేశానని నన్ను పొగిడారు. నన్ను మీకు పరిచయం చేసిన అమ్మాయిని కనీసం పలకరించినైనా లేదెందుకు? మీరెవరి గురించి చెప్తున్నారు బాబు?
అదే ఇందాక నా పక్కన ఉంది కదా, ఫోన్ వస్తే హడావుడిగా వెళ్ళిపోయింది. మీరు తన్ని చూసి కూడా చూడనట్టున్నారు. మీకు హెల్ప్ చేయడానికి తనే నన్ను మీ ఆశ్రమానికి తీసుకొస్తే మీరు మాత్రం తను ఎదురుగా ఉన్నా లేనట్టు నటించారు. లేదు బాబు, ఆ రోజు మిమ్మల్ని తీసుకొచ్చింది ఈ అమ్మాయి కాదు. ఏంటండి మీరు అనేది? నన్ను మీకు పరిచయం చేసింది తను కాదా? కాదు బాబు, ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. మీరు మీరు బాగా చూసారా? సరిగ్గా చెప్పండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదా? ఆ రోజు నేను స్కెచ్ గీయించుకొని వెళ్ళిపోయాను, తను గీయించుకుంది ఆమె కాదా? కాదు బాబు, తనే ఈ అమ్మాయి అయితే పలకరించకుండా ఎలా ఉంటాను? నిజం చెప్పండి. అబద్ధవాడాల్సిన అవసరమే ఉంది బాబు. మా ఆశ్రమాన్ని ఆదుకుంటున్న మంచివారు మీరు. మిమ్మల్ని పరిచయం చేసిన అమ్మాయిని మర్చిపోతానా? మీకు ఇన్విటేషన్ ఇచ్చి తనకివ్వకుండా ఉంటానా? ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అయితే నన్ను పలకరించకుండా ఉంటుందా? అంటే ఆ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసు బాబు. ఈ అమ్మాయే ఎవరో నాకు తెలియదు. ఎవరా అమ్మాయి? తన పేరేంటి? ఎక్కడుంటుంది? అమ్మాయి తెలుసు గాని మిగతా వివరాలు తెలియదు బాబు. తనెప్పుడు చెప్పలేదు కూడా. అప్పుడప్పుడు వచ్చి పోయేదంతే. ఏం బాబు, ఆ అమ్మాయిని మీరు చూడలేదా? మీకు పరిచయం అనుకున్నానే. తను మీరు చూశారు కదా, ఎలా ఉంటుంది? ఎలా అంటే తన ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? లేదు బాబు, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతాను. పోలికలు చెప్పండి. పోలికలంటే చూడ్డానికి అందంగా ఉంటుంది, మంచి అమ్మాయి, అనాథలంటే ఇష్టం. అలా కాదాయమ్మా, రంగు, ఎత్తు, ఆకారం అవి అవి చెప్పు. అవి అంటే ఆ, చెప్పలేను బాబు, చూస్తే మాత్రం గుర్తుపడతాను. అయ్యో, ఎలాగోలా చెప్పండి ఆయమ్మా, ప్లీజ్ గుర్తు తెచ్చుకోండి. సారీ బాబు, నేను చెప్పలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు వివరాలు కనుక్కుంటాను, ఫోటో కూడా తీసుకుంటాను. తనెవరో నాకు ఇప్పుడే తెలియాలి. ప్లీజ్ ఆయమ్మా, ప్లీజ్. క్షమించు బాబు, మీరింతగా అడగాల. ఆధారాలు ఏమైనా ఉంటే నేనే చెప్పేదాన్ని కదా. వస్తాను బాబు, ఇంకా చాలా ఇన్విటేషన్స్ పంచాలి. మీరు ఫంక్షన్కి రావడం మర్చిపోకండి. ఉంటాను బాబు. బుట్టబొమ్మ తను కాకపోతే ఇంకెవరు? ఏంటి బాబు, నాతో పరాచకం ఆడుతున్నారా? పరాచకం ఏంటండి? లేకపోతే ఏంటి బాబు, మీతో వచ్చిన అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ తనెవరని నన్ను అడుగుతున్నారు? మా ఇంట్లోనా? ఇందాక నాతో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి కాదన్నారు. నేను చెప్తున్నది ఆ అమ్మాయి గురించి కాదు, ఈ అమ్మాయి గురించి. ఆ ఫోటోలో మీ అమ్మగారి పక్కనుందే ఆ అమ్మాయి. మేఘమాల? ఆ అమ్మాయి పేరు మేఘమాల బాబు. మేఘమాల, నువ్వన్న బుట్టబొమ్మవి. ఇన్ని రోజులు నా పక్కనున్నా నేను కనుక్కోలేకపోయాను. సమయానికి ఆ ఆయం వచ్చి నా అదృష్టాన్ని కాపాడింది. నా అసలు బుట్టబొమ్మ ఎవరో చెప్పింది. ఆయమ్మ నీకు అబద్ధం చెప్పింది రిషి. అసలు పుట్టమమ్మని నేనే.
ఇంకా నటించుకో. నీ వల్ల ఒక ఆడపిల్ల మీద చేసుకునే దౌర్భాగ్యం వచ్చింది నాకు. ఏంటలా చూస్తున్నావు? దీని వెనకున్నది నువ్వే అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఎప్పుడైతే ఇది నకిలీ అని తెలిసిందో అప్పుడే ఎంక్వైరీ మొదలు పెట్టాను. దీని కాల్ లిస్ట్ తెప్పించాను. అందులో ఎక్కువసార్లు ఉన్న నంబర్ నీదే. ఈ ప్లాన్కి హోల్ అండ్ సోల్ లీడర్ నువ్వే అని అప్పుడే అర్థమైంది. అంతేకాదు, కావాలనే నేను దీన్ని ఇంటికెళ్ళాను. అక్కడ నీ ఫోటో చూశాను. మొత్తం క్లియర్ అయిపోయింది. సాక్ష్యాలతో సహా నువ్వు దొరికిపోయావు. నువ్వు ఎవరో కూడా తెలుసు నాకు. మా డాడీ నీ గతమంతా చెప్పారు. ఎవరెస్ట్ ఎక్కాలని పాతాళానికి దిగిన నీ పతనం గురించి చెప్పారు. అందలం కోసం అడ్డదారులు తొక్కిన నీ నీచ వ్యక్తిత్వం గురించి చెప్పారు. విలువలేని నీ బతుకు గురించి, న్యాయం లేని నీ పగ గురించి చెప్పారు. ఆయనతో ఛాలెంజ్ చేసావంట కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు అప్పుడు గెలవలేదు, ఇప్పుడు గెలవనివ్వను. అప్పుడు మా ఫ్యామిలీలోకి వచ్చి మా పెద్దనాన్న లైఫ్ ని నాశనం చేశావు. ఇప్పుడు నా చెల్లెలు చైత్రికి బలవంతంగా పెళ్లి చేసి తన లైఫ్ నాశనం చేశావు. ఇవన్నీ చాలక నా దగ్గరికి వచ్చావు. నా ప్రేమని, నా కెరీర్ని దెబ్బతీయాలని చూసావు. ఆ దెబ్బ నీకే పడుతుంది. నువ్వే ఓడిపోతావు. మళ్ళీ నీ నీడ మా ఫ్యామిలీ మీద పడకుండా చూస్తాను. నిన్ను నిలువ నీడ లేకుండా చేస్తాను. ఇలాగే నీ తప్పుల్ని బయటపెట్టి నిన్ను నేరస్తురాలను చేస్తాను. మిమ్మల్ని ఇక్కడికిక్కడే పీక నొక్కి చంపేయాలనుంది. నీ తప్పులకి ఇక్కడే సమాధి కట్టేయాలనుంది. చంపే హీరో, లేట్ ఎందుకు? చంపితే హంతకుడవుతాడని భయమేమో. అంతేనా? లేక చంపే ధైర్యం లేదా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? నీ ధైర్యం చూసి ముందు షాక్ అయ్యాను మగాడా. కానీ నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తోంది. నేను చేసినవన్నీ సాక్ష్యాలతో సహా బాగానే కనుక్కున్నావు. కానీ ఇంత తొందరగా కనిపెడతావు అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ ఇన్ని చేసిన దాన్ని ఇంకా ఇంకా ఏదో చేస్తారని నువ్వెందుకు ఊహించలేదురా? అర్థం కాలేదా? నా కంఠం పట్టుకునేదాకా నీ చెయ్యొచ్చింది అంటే దానికంటే ముందు నేను ఎంత దాకా వెళ్ళుంటానో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా? చూడు, చూపిస్తా. రే గౌరీ, కెమెరా ఆన్ చేయరా. హీరో గారు వచ్చారు. ఎలా ఉంది నా ప్లాను? ఇప్పుడు నీ నాన్న అమ్మలు నా చేతుల్లో బందీలుగా ఉన్నారు. ఏయ్! ఇంకొకటి కూడా చూడు. ఏయ్, హీరో గారికి లైవ్ టెలికాస్ట్ చూపించవి.
నీకంటే నేనే గ్రేట్ అని ఒప్పుకుంటావా? ఏయ్, వాళ్ళకేమైనా జరిగిందో ఆ వాళ్ళకేమి జరగకూడదు అంటే జరిగేలోపు నువ్వు వెళ్ళి కాపాడుకోవాలి. పాపం వాళ్ళెక్కడున్నారో నీకు తెలియదు కదా. అడ్రస్ నేనే చెప్తాను. మీ నాన్న అమ్మల్ని కూకట్పల్లిలో పెట్టాను. మీ చెల్లెల్ని ప్రియురాల్ని దిల్సుఖ్ నగర్లో పెట్టాను. ఎటు వెళతావో వెళ్ళు, ఎవరిని కాపాడుకుంటావో కాపాడుకో. నీకు 20 నిమిషాలు టైం ఇస్తాను. ఈ లోపు వాళ్ళని నేను ఏమీ చెయ్యను. 20 దాటగానే ఒక్కొక్క శవం లేస్తుంది. నీకు టైం లేదు, వెళ్ళు. వెళ్ళు మగాడా. ఎవరిని కాపాడుకుంటావో కాపాడుకో, ఎవరిని చంపుకుంటావో చంపుకో. వెళ్ళు. అంటే గౌరీ సంజన వేరువేరు చోట్ల లేరు, అంతా ఒకే చోటున్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే మసీదు ఉంది. అంటే అంతా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఎస్, అక్కడే బంధించారు. నా వాళ్లను నీ ఇంట్లో బంధించి నన్ను రోడ్ల మీద పిచ్చివాళ్లా తిప్పుతావా రావుతున్నారా? వస్తున్నా, నీ తల నరుక్కోవడానికి రెడీగా ఉండు. నీ దగ్గరికి వస్తున్నా.